అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో గాజువాక, పాత కర్ణవానిపాలెంలోని భాజపా కార్యాలయం వద్ద ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి నేడు దాదాపు 200 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన దాడులు, అక్రమ వలసదారుల ప్రోత్సాహం వంటి కుట్రలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ గడ్డ మీదైతే ఒకే చట్టం, ఒకే జెండా కోసం పోరాడారో అదే గడ్డపై పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమయంలో బీజేపీ జెండా రెపరెపలాడటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఎందుకంటే భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 200 సీట్ల పైగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. ఇప్పటికే 202 సీట్ల పైగా మెజార్టీలో ఉంది. మరి 15 ఏళ్ల దుర్మార్గ పాలనకు ఏదైతే దీదీ గారు ఉన్నారో మమతా బెనర్జీ గారిని ఇంటికి పంపించేశారు. ఆవిడ దుర్మార్గ పాలన ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ అందరూ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి మరి దొంగ ఓట్లతో ఇన్నాళ్ళు గెలిచారు. మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వచ్చినప్పటి నుంచి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అన్నీ పోవడంతో ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ కూడా చాలా చక్కగా ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని కూడా మొదటిసారిగా మరి సినీ రంగం నుంచి వచ్చినటువంటి విజయ్ గారు మంచి 109కి పైగా సీట్లు మెజార్టీలో ఉన్నారు. మరి ఏదైతే డిఎంకే వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ గారు 9,000 ఓట్ల భారీ ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయారు. ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయారు. చాలా దారుణంగా ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించారు. వాళ్ళ యొక్క దుర్మార్గ పాలన కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కేరళలో కూడా మరి ఎల్డిఎఫ్ పోయి యూడిఎఫ్ వచ్చింది. అక్కడ కూడా అక్కడొక్క మాత్రమే కాంగ్రెస్లో కొంత ఓటు కల్పించారు. అక్కడ కూడా ఈ సిపిఐ సిపిఎం వాళ్ళకి లెఫ్ట్ పెట్టేశారు. మరి పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ సుపరిపాలన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలనకు మళ్ళీ పట్టం కట్టారు. మరి అస్సాంలో కూడా వరుసగా మళ్ళీ గెలిపించారు. మరి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి విజయం సాధిస్తే సుపరిపాలన వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు, పట్టం కడతారు. అదే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ మనకు తమిళనాడు కానివ్వండి, అక్కడ దుర్మార్గ పాలన ప్రజలంతా కూడా తిరస్కరించారు. ఇప్పుడు భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా అంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఒకే ఎన్డీఏ కానీ బీజేపీ కానీ అధికారంలో ఉంటే మంచి సుపరిపాలన అందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కూడా పనిచేస్తారు. మరి మా పార్టీ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు డాక్టర్ గొర్రెల సత్యనారాయణ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన వేళ ఎంతో ఉత్సాహంతో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విజయం ఒక 25 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకుల కార్యకర్తల బలిదానాలతో వచ్చిన ఈరోజు విజయం. నిజంగా వాళ్ళందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు గట్టిగా నిలబడి 15 సంవత్సరాల సుదీర్ఘ ఒక రౌడీ పరిపాలనని తెరచించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ ముస్లిమ్స్ అలాగే దిగువ స్థాయిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా అవన్నీ కూడా ప్రజలు గుర్తించారు. దానిలో భాగంగానే ఈరోజు ముస్లిమ్స్ కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో చేరారు. నిజంగా ఈ విజయం మనందరం కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సింది. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.